భూమికి ప్రమాదం పొంచింది. ఏ క్షణంలో అయినా ఓ గ్రహశకలం ఢీకొట్టే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ ఈ గ్రహశకలాన్ని అడ్డుకోకపోతే పెను విషాదం సంభవిస్తుందని అంటున్నారు. FA22 అనే భారీ గ్రహశకలం సెప్టెంబర్ 18న ఉదయం 8:33 భూమికి అత్యంత సమీప దూరంలో దూసుకుపోనుంది. ఈ గ్రహశకలం ప్రస్తుతం భూమికి 8,41,988 కిలోమీటర్ల దూరంలో ఉందని నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్ష ప్రమాణాల్లో ఇది చాలా దగ్గర దూరమే అయినప్పటికీ భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రాకపోవడంతో ఢీకొనే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. కానీ ఒకవేళ గురుత్వాకర్షణ పరిధిలోకి వస్తే భారీ ప్రమాదం జరుగుతుంది. ఈ గ్రహశకలం యొక్క వెడల్పు 163.88 మీటర్లు, పొడవు 280 మీటర్లుగా ఉంది. గంటకు 24,127 మైళ్ల వేగంతో ఇది భూమి వైపు ప్రయాణిస్తోంది. ఇంత వేగం కారణంగా దీని కదలికలను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సోలార్ రేడియేషన్ ఒత్తిడి, ఇతర అంతరిక్ష పరిస్థితుల వల్ల దీని మార్గంలో స్వల్ప మార్పులు సంభవించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలో గ్రహాలతో పాటు దుమ్ము, రాళ్లు కలిసిన గ్రహశకలాలు ఏర్పడతాయి. ఇవి తమదైన మార్గంలో భ్రమణం చేస్తూ కొన్నిసార్లు గ్రహాలకు చేరువవుతాయి. చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినప్పటికీ చాలా వరకు ఈ గ్రహశకలాలు భూమిని తాకకుండా దాటిపోతాయి. FA22 విషయంలోనూ శాస్త్రవేత్తలు ఇదే విధమైన ధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఖగోళ సంఘటనలను విస్మరించకూడదని, నిరంతర పరిశీలన అవసరమని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం నాసా, ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలు ఈ గ్రహశకలం కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆస్ట్రాయిడ్లు భూమికి ముప్పు తెచ్చే అవకాశం ఉందని భావించి ముందస్తు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. FA22 భూమికి ప్రమాదం కలిగించే అవకాశం లేనప్పటికీ ఈ సంఘటన అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా నిలుస్తుంది. ఈ గ్రహశకలం రాక ఖగోళ శాస్త్రవేత్తలకు మరింత డేటాను అందించి అంతరిక్ష రహస్యాలను ఛేదించడంలో సహాయపడనుంది.